అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరూ హ్యాపీ మీట్లో ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ Happy evening, sir. All హ్యాపీ happy ఈవినింగ్ సార్. evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening, all. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో హ్యాపీ ఇవాళ టైం ఈవినింగ్ 8 అయింది. సో అందరం జాయిన్ అయ్యాము కొత్త విషయాలు నేర్చుకోవడానికి. సో ప్రతిరోజు మనం కొత్త విషయాలు. ఒక్క నిమిషం మేడం. ఓకే ఫ్రెండ్స్, మనం అందరం కూడా చాలా అద్భుతమైన సెషన్స్ తో ఇన్ని రోజులు మనం చక్కగా మన ఐసిఐసిఐ కండక్ట్ చేసినటువంటి సెషన్స్ వింటూ దీంతో పాటు జర్నీ చేస్తూ మన జీవితంలో కూడా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఈ రోజు కూడా చాలా అద్భుతమైన సెషన్ అండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక ట్రైనర్ గా స్పీకర్ కాదు, ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి నైపుణ్యం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి స్కిల్లు ప్రతి ఒక్కరికి అవసరం అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన ఆర్పి గారు కావచ్చు, ఎన్పి గారు మరియు ఎన్విపి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు. మీరందరూ చూసే ఉంటారు. ఇట్ ఈస్ ఎ డైనమిక్ స్పీకర్ ఎం శ్రీనివాస్ సోన్ గారు, సైకాలజిస్ట్ అండ్ ఎంటర్ప్రైనర్, leadership coach and soft skill trainer. He is also national president, Impact International, and PhD scholar in psychology, national trainer JCI India, and also CEO Jaya Suits H Hyderabad, Visakhapatnam, Vijayanagaram, అదేవిధంగా జోన్ డైరెక్టర్ ఇన్ బిజినెస్. దాంతోపాటు సారు ఎన్నో ట్రైనింగ్స్ కూడా కొలాబరేషన్ చేస్తూ సార్ ప్రజెంట్ స్కాలర్ గా పిహెచ్డి హోల్డర్ గా కూడా ట్రైనింగ్ చేస్తూ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ముందుండి నడిపినటువంటి స్పీకర్ శ్రీనివాస్ సోన్ సార్. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ గారిని మనందరం మన కరతాల ధ్వనంతో ఇన్వైట్ చేసుకుందాం. మరి వెల్కమ్ సార్ శ్రీనివాస్ సోన్ సార్. డిజిటల్ డాష్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ దస్తగిరి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ షార్ట్ స్పాన్ లో మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టున్నారు, బట్ మీరు రిస్క్ తీసుకున్నారు. మై సిన్సియర్ అప్రిషియేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ దస్తగిరి గారు. ఓకే. And very happy evening to one and all the participants all here. I would like to remove spotlight for a while. So before entering into the session, okay, so gratitude అనేది ముందుగుండానే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఎవరికన్నా అంటే ఈ రెండు బ్యాచ్లకి ఎవరైతే ఇన్ఛార్జ్ వహిస్తున్నారో సో వాళ్ళిద్దరికి మనం ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ నాకు సెషన్స్ కి ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే యాజ్ ఏ లీడర్ గా రీజనల్ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, నేషనల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, మాది వేరో. బట్ ఆ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎందుకంటే ఇంతమందిని ఒక రూఫ్ కిందకి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో ఎవరండి మంచి చెప్తా కూర్చొని ఒక దగ్గర వినండి అంటే వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు సార్? ఎవ్వరూ రెడీగా లేరు. కూర్చొని వినడానికి ఎంతమంది ఓపిక ఉంది? ఎవరికి ఓపిక లేదు. బట్ ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని మాటలు చెప్పి మిమ్మల్ని ఒప్పించి మరీ ఈ సెషన్ తీసుకొచ్చారు చూసారు. అందుకోసమే వాళ్ళకి అప్రిషియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు డే 1 నుంచి ఈ రోజు వరకు చూసారు ఈ ప్లాట్ఫామ్ ఎంత ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరు కూడా చెప్పే క్లాస్. అండ్ అప్పుడు నెక్స్ట్ మనకి ఎవరైతే మెంటర్స్ ఉన్నారో, మీకు ఈ మెంటర్స్ ఉన్నారు కదండి, వీళ్ళకి శాలరీ ఇస్తుందండి. ఇంపాక్ట్ ఎంత ఇస్తుందో తెలుసా మీకు? మీకు మెంటర్స్ ఉన్నారు కదా, మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు కదా, అసైన్మెంట్లు చేయండి, మీటింగ్ అటెండ్ అవ్వండి, తర్వాత మీతో అవుట్పుట్లు చేపిస్తున్నారు. ఓకే, సీనియర్ మెంటర్కి అయితే రోజుకి 10,000 అనుకుంటా, జూనియర్ మెంటర్కి అయితే రోజుకి 5,000 అనుకుంటా, వాళ్ళకి గంటకి ఐ థింక్ సో వీళ్ళకి. సో అందుకోసమనే వీళ్ళు ఇంత కష్టపడి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, సెషన్కి అటెండ్ అవ్వని అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే ఊరికే కాదు, వీళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు ఇంపాక్ట్ అందుకోసమని.
ఇకపోతే రీజనల్ ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళకి శాలరీ ఉంటుంది. కెన్ ఎనీవన్ గెస్ రీజనల్ ప్రెసిడెంట్ కి ఎంత ఉంటుందో శాలరీ? తర్వాత నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అడుగుతాను, లాస్ట్ లో నన్ను అడుగుతాను నాకు శాలరీ ఎంతో. కెన్ ఎనీవన్ గెస్ రీజనల్ ప్రెసిడెంట్స్ కి ఎంత శాలరీ ఉంటుందో? And these all free of cost, sir. ఫ్రీ ఆఫ్ కాస్ట్. You people are coming and introducing us and encouraging us. అలా అని వాళ్ళు చెప్తున్నారా? Free of cost, sir. No salary, sir. Only No service. salary. మీరు కావాలనుకుంటే యాదగిరి గారు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు, చెక్ చేయండి కావాలంటే. No, sir. No salary. ఇంపాక్ట్ లో 4th వన్ ఉన్నదే సర్వీస్ కదా Sir, సార్. our Raju sir is saying, KRK Raju sir. కేఆర్కే రాజు గారు పెద్ద ఆయనకి ఆల్మోస్ట్ 1 lakh ఎంత అనుకుంటా శాలరీ ఆయన, అందుకోసమని ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. Sir, Maybe impact maybe maybe I know 6 zeros. సో థ్యాంక్ యూ సో Sir. మచ్. సో యా అంటే మా దాంట్లో ప్రతి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉన్నవారు మాకు జ్ఞానం ప్రసాదించడానికి ఎంత అన్ని పనులు మనకు ఫ్రీగా పనిచేస్తున్నారు సార్. అది నిజంగా మేము ఎంత చెప్పినా తక్కువ కానీ సార్. ఇప్పుడు నాకు డౌట్ ఏమొస్తుందంటే, సర్వీస్ అంటే ఏదో ఒకటే రోజులో 2 రోజులు 3 రోజుల్లో చేస్తారు. రోజు చేయడం అంటే కష్టం కదా, ఏదో ఒక రోజు ఆశిస్తారు కదా పైసలు. Sir, అవును సార్, మా sir, మా that is the జీవితాలు spirit సర్దించి of కూడా వాళ్ళు impact, ఆశించలేదు sir. సార్ అంతే. దాన్ని ఫీల్ అవుతున్నారు సార్. సర్వీస్ చేస్తామని ఒకటి 10 మంది జ్ఞానాన్ని ప్రసాదిస్తామని చెప్పండి. ఇందులో కూడా ఇంకొకటి ఏంటంటే చిన్న సెల్ఫిష్నెస్ ఉంది. ఇంపాక్ట్ లో ఏం చెప్తామనంటే, ఎప్పుడైనా సరే మన స్కూల్లో కూడా మనం నేర్చుకున్న సబ్జెక్టు మనం చదివి ఎగ్జామ్ లో రాస్తే ఒక విధంగా ఉంటుంది. మనం నేర్చుకున్నది మన ఫ్రెండ్ గాడికి చెప్పి మనం ప్రిపేర్ అయితే వేరే లెక్క ఉంటుంది, ఇంకా బాగా వస్తుంది. సో అందుకోసమనే ఇక్కడ ఏం చేస్తా అంటే, మీరు నేర్చుకున్నది ఇంకొకరు నేర్పించండి, మీరు డెవలప్ అవుతారు, బాగుంటుందని. నేను గత 2017 నుంచి ఈ ట్రైనర్ వర్క్ షాప్ అనేది బిగిన్ అయింది. 2017 నుంచి ఓకే, ఈ రోజు వరకు కూడా 205వ బ్యాచ్ అనుకుంటా, 205వ బ్యాచ్ వరకు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా 205 బ్యాచ్లు జరిగాయి. ఈ TTWS దాదాపుగా 7,000 మందిగా పైగా ట్రైనర్లు ట్రైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ ప్రాసెస్ లో ఏమైందంటే, ఈ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి, అది డబ్బుల పరంగా కానీ, ఫేమ్ పరంగా కానీ, లేకపోతే ఇంకొకటో ఎక్స్పెక్ట్ చేసే వచ్చారు. ఓకే, అలా వచ్చిన వాళ్ళు అందరూ కూడా మధ్యలో వెళ్ళిపోయారు. అలా కాకుండా ఇంపాక్ట్ ఏ అజెండాతో వచ్చిందంటే, గవర్నమెంట్ స్కూల్స్ కి నేర్చుకుంది ఇంకొక 10 మందికి నేర్చి ఉన్న టైంలో సొసైటీకి ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 10-20% మాత్రం ఆర్గనైజేషన్ లో ఉన్నారు. అరౌండ్ మనకి 400 మెంబర్స్ వరకు ఆర్గనైజేషన్ ఉన్నారు 7,000 మందిలో. మిగతా ఈ 400 మంది కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఉన్న టైంని ఇద్దామని వచ్చిన వాళ్ళు మాత్రమే సస్టైన్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఈ రోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వచ్చింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారా ముఖ్యంగా కూడా రూరల్ ఏరియాస్ కి, రూరల్ బెల్ట్ కి ఎక్కువ అప్రోచ్ అవుదామని చెప్పేసి ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా మారడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి మెంబర్ కి అదే చెప్తున్నాము, ఇంపాక్ట్ నుంచి మీరు రూపాయి కూడా ఆశించాల్సిన అవసరం లేదు. ఇంపాక్ట్ ఇవ్వదు. ఇంపాక్ట్ ఏమి ఇస్తుందంటే, మీకు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది, స్కిల్స్ మాత్రమే నేర్పిస్తుంది. ఆ స్కిల్స్ వేరే వాళ్ళకి నేర్పించి మీరు డెవలప్ అవ్వచ్చు. ఇది మాత్రమే ఇంపాక్ట్ నేర్పిస్తుంది. అంతే తప్ప వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారంటే వాళ్ళకి శాలరీలు ఇవ్వట్లేదు, ఏమీ రాదు. మీరు కలెక్ట్ చేసిన, మీరు ఇచ్చిన డబ్బులు కూడా మీ హోటల్, మీ ఫుడ్ దానికోసం మాత్రమే. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. సరే, ఎందుకంటే ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ లీడర్షిప్. ఓకే, ఇట్స్ నాట్ ఎనీ ఈజీ టాస్క్. అండ్ మూడో విషయం ఏంటంటే, యాజ్ ఎ నేషనల్ ప్రెసిడెంట్ గా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కి ఓకే చాలా బర్డెన్స్ ఉంటాయి. ఓకే, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ ని నడిపించడం అంటే అంత ఈజీ కాదు. ఈ రోజు సెషన్ లో నేను డిస్కస్ చేయబోతుంది ఏంటంటే, ఈ 8 years జర్నీలో ఓకే, ఇందాక అన్నాను కదా 206 బ్యాచ్లు అయ్యాయని. నేను ఫస్ట్ బ్యాచ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ అండి. ట్రైనర్ వర్క్ షాప్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ పార్టిసిపెంట్ ఈ మీరు వస్తున్న ప్రోగ్రామ్ కి. ఇన్నేళ్లలో నేను నేషనల్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఒకటి కన్సిస్టెన్సీ, నేను చేసే వర్క్ అంతా తెలుసు. గంప సార్ నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్నేళ్లలో
ఏదైతే ఒక టీమ్ అని ఒక ఆర్గనైజేషన్ అని నడిపిస్తున్నాను, నేను ఒక లీడర్ గా ఈ రోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో ఉన్నాను అని అంటే దాని వెనక చాలా వర్క్ ఉంది, అది చెప్పొచ్చు, తెలుస్తుంది. ఈ ప్రాసెస్ లో నేను ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసుకొని వచ్చానో, లీడర్ అవ్వడానికి ఇంత పెద్ద టీమ్ ని గైడ్ చేస్తున్నానో, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీతో ఈరోజు ఒక 4 పాయింట్లు మాత్రమే చెప్తాను. చాలా చాలా టాప్ మోస్ట్ సీక్రెట్లు. అండ్ ఇవే పాయింట్స్ నేను 100కి 200% ఈ పాయింట్స్ ఫాలో అయిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. 100-200% చెప్తున్నాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే, నేను 8 years గా ట్రైనింగ్స్ లో ఉన్న నేను గత 3 ఏళ్ల నుంచి కొంతమంది టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ ని ట్రైన్ చేస్తున్నాను రిగార్డింగ్ దిస్ లీడర్షిప్. ఓకే, ఈ ఫార్ములాస్ ఉపయోగించుకున్న వాళ్ళు, ఓకే, ఫస్ట్ కేటగిరీ సివిల్స్ కేటగిరీ పీపుల్ ఉన్నారు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు ఒకటి. ఓకే, రెండోది పొలిటికల్ లీడర్స్ లో మినిస్టర్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, బిజినెస్ లో వాళ్ళకంటూ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి 2-3 బ్రాంచులు పెట్టుకొని ఒక మంచి యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని మంచి టీమ్ ని ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 3 కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఈ ముగ్గురికి ఎక్కువ వెళ్తున్నాను. ఈ మధ్య బ్యాంకింగ్ లోకి వచ్చాను. బ్యాంకింగ్ లో మేనేజరల్ లెవెల్లో ఎక్కువ లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే, నేను ఏదైతే నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నానో, ట్రైనింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంటదంటే ఒక 1 year 2 year వరకు చాలా మంది సస్టైన్ అవుతారు. దాని తర్వాత ఏమవుతారంటే డ్రాప్ అయిపోతారు. ఓకే, కానీ నేను బాగా అబ్జర్వ్ చేసింది, గ్రౌండ్ వర్క్ చేసిన దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు గంప నాగేశ్వరరావు గారు ఉన్నారంటే దాదాపుగా 16-17 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్ లో, ట్రైనింగ్ ఫీల్డ్ లో ఆయన పడిపోలే. అలా గ్రో అవుతూ నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతూ వచ్చారు. ఆయన నేను బాగా అబ్జర్వ్ చేశాను. అలాగే కొంతమంది ఉన్నారు. సో వీళ్ళలో అబ్జర్వ్ చేసి, వీళ్ళలో టాక్టిక్స్ కొన్ని అండర్స్టాండ్ చేసుకొని, తర్వాత వేరే ఫీల్డ్స్ లో కూడా కొంతమంది అబ్జర్వ్ చేసిన తర్వాత, నేను కొన్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిన తర్వాత, అవి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత, ఈ రోజు 8 years లోని ట్రైనింగ్ ఇండస్ట్రీలో నేను పర్ సెషన్ మినిమం రేంజ్ 30,000 వరకు తీసుకుంటా పర్ సెషన్ మినిమం ఈ రోజు. అండ్ కొన్ని ఆర్గనైజేషన్ అన్ని పే చేస్తాయి. ఎందుకంటే మీకు ఈ రోజుల్లో ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫేవర్ అవసరం. ఏదో గాలిలో మాట చెప్తే ఈ రోజు ఎవరు నమ్మరు. ఓకే, ఈ రోజు ఈ స్టాండర్డ్స్ పెట్టుకొని క్లాస్ చెప్పిన తర్వాత నేను సర్వైవ్ అయ్యాను ఫీల్డ్ లో, మళ్ళీ చెప్తున్నా. ఓకే, అండ్ నేను చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఫాలో అయిన తర్వాత సక్సెస్ అయ్యారు. ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇందాక చెప్పిన కేటగిరీలో. సో అందుకోసమనే ఈ రోజు సెషన్ లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదో వచ్చి ప్రిపేర్ అయ్యి గూగుల్లో లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకరు చెప్పిందో, ఇంకొకరు మాట్లాడిందో చెప్తే వర్కౌట్ కాదు. కనీసం ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి ఈ గంట సేపు వాళ్ళకి యూటిలైజ్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ చెప్పిన 4 పాయింట్లు ఒక్క పాయింట్ అయినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఆ లీడర్షిప్ అనే దానికి వాళ్ళు నిదర్శనంగా నించోవాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. ఓకే, ఈ సెషన్ లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా 4 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, ఏజ్ గ్రూప్, ఓకే, జెండర్. ఈ 4 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని నా సెషన్ వినవలసిందిగా కోరుచున్నాను. ఓకే, అందులో మొదటిది ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఈ రోజు సెషన్ లో ఏదైతే లీడర్షిప్ లూమ్ అనే సెషన్ ఉందో, లీడర్ ఒక మంచి ఎగ్జిక్యూటివ్ లీడర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మొదటిది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా వినండి. మీరు ఎవరి దగ్గర కూడా నేను మంచివాడిని అని ప్రూవ్ చేసుకోకూడదు. మీరు ఎవరి దగ్గర కూడా నేను మంచివాడిని అని మీరు ప్రూవ్ చేసుకోకూడదు. అలా ఉండగలుగుతున్నానంటే మాత్రం ఈ సెషన్ మీకు పనికొస్తుంది. ఓకే, అంటే మీరు ఎవరి దగ్గర కూడా నేను మంచివాడిని అని మీరు ప్రూవ్ చేసుకోకూడదు. వేరే వాళ్ళు చెప్పాలి మీ గురించి ఎప్పుడు కూడా. ఓకే, అలా ప్రూవ్ చేసుకున్నారంటే మాత్రం ఈ సెషన్ మీకు, లీడర్షిప్ అనే సెషన్ మీకు వర్త్ కాదు. బికాస్ పీపుల్ ఆల్వేస్ ట్రైస్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ నేను మంచివాడిని అని అందరితో చెప్పుకోవడం, అందరితో చెప్పించుకోవడం, ఇది బాగా అలవాటు అయిపోయింది మనకి. వాళ్ళు అనాలి, మనం చెప్పుకోకూడదు. ఓకే, సో డోంట్ ట్రై టు ప్రూవ్ దట్ యు ఆర్ ఏ గుడ్ పర్సన్. రెండోది జాగ్రత్తగా వినండి. మీరు లీడర్ అవ్వాలనుకుంటే, మన లీడర్ అంటే మనతో పాటు కొంత టీము, మెంబర్స్, ఫాలోవర్స్ ఎవరో ఉంటారు. ఓకే, వాళ్ళకి మనకన్నా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనే పొరపాటు మాత్రం మీరు పడకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఎమ్మెల్యే కింద ఎవరు ఉంటారు?
ఈ సర్పంచులు అవ్వచ్చు, ఓకే, కౌన్సిలర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ ఉంటారు. ఓకే, ఈ ఎమ్మెల్యే అయినంత మాత్రాన కింద ఉన్న కౌన్సిలర్కో సర్పంచ్కో ఆయన కన్నా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనుకోవడం ఆ ఎమ్మెల్యే ఫూలిష్నెస్. ఇంకా బాగా చెప్పాలంటే మా భాషలో చెప్తా. మాకు ఐసీఏలో రీజనల్ ప్రెసిడెంట్స్ ఉంటారు, లోకల్ క్లబ్ ప్రెసిడెంట్స్ ఉంటారు. రీజనల్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన లోకల్ ప్రెసిడెంట్ కి ఆ రీజనల్ ప్రెసిడెంట్ కన్నా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనుకోవడం రీజనల్ ప్రెసిడెంట్ ఫూలిష్నెస్. ఇక నా వరకు వస్తే నేను నేషనల్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నాతో పాటు టీం, నా రీజనల్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకన్నా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనుకోవడం నా ఫూలిష్నెస్. మళ్ళీ చెప్తాను, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మాస్టర్. రెండోది, మూడో పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మీరు ఒక టీమ్ గా ఒక ఆర్గనైజేషన్ లో ఉండేటప్పుడు, మీరు ఒక లీడర్ గా ఉండేటప్పుడు, ఎప్పుడైనా సరే మీరు ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నా సరే, ఓకే, ఒక ఫ్యామిలీలో కూడా మీరు లీడర్. యాజ్ ఎ ఫాదర్ యు ఆర్ ఎ లీడర్. ఓకే, ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారండి, జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు మీరు మీ ఎదుటి వ్యక్తిని వేరే వాళ్ళ ఒపీనియన్ చూసుకొని మీరు జడ్జ్ చేయకూడదు. ఇట్స్ లైక్ ఒక బ్యాంక్ లో ఒక మేనేజర్ ఉన్నాడండి, జాగ్రత్తగా వినండి. ఆ మేనేజర్ కొత్తగా ఒక బ్రాంచ్కి వెళ్ళాడు. పాత మేనేజరు వెళ్ళిపోయాడు, కొత్త మేనేజర్ వచ్చాడు. రాగానే ఆ బ్యాంక్ లో ఉండే మేనేజర్ కి సపోర్ట్ గా ఉండే ఒక పర్సన్, ఓకే, వెళ్ళి సార్ అక్కడ నెంబర్ 6 కౌంటర్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఉంటాడు, ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆయన మంచి ఆయన కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, డేంజరస్ ఆయన అని చెప్పేసి ఈ వ్యక్తి వచ్చి మేనేజర్ చెప్పాడు. ఇప్పుడు మేనేజర్ వచ్చి అమ్మో నిజంగానే జాగ్రత్తగా ఉండాలి, ఆయన డేంజరస్ అని చెప్పేసి కన్క్లూజన్ తీసుకొని జడ్జ్ చేసి ఆయన అలాగే చూడడం మొదలు పెట్టారు అనుకోండి, దట్ ఈస్ ద మేనేజర్స్ మిస్టేక్. అర్థమవుతుందండి? అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ తో మనం వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు. కేవలం మీరు ఒపీనియన్ తో మాత్రమే మీరు వేరే వాళ్ళని జడ్జ్ చేయగలగాలి. చాలా డీప్ పాయింట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్గనైజేషన్స్ లో మీరు లీడర్ గా గ్రో అవ్వాలంటే చాలా వరకు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మాటలు విని ఒకరిని జడ్జ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం. చాలా వరకు ఇంటి దగ్గర ఇదే జరుగుతుంది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు, ఈమె గురించి చెప్పగానే ఆమె క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు, ఖతం అయిపోయింది. మంచిదే కాదా అయిపోయింది. అల్లు అర్జున్ గురించి ఏం చేశారు, ఒకరు వచ్చి అల్లు అర్జున్ గురించి నెగిటివ్ చెప్పారు, ఓకే అల్లు అర్జున్ మంచిది కాదు, అయిపోయింది నెగిటివ్. సో నీకు అల్లు అర్జున్ పర్సనల్ గా తెలిస్తే, ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే, మాట్లాడి ఉంటే అది నువ్వు చెక్ చేసుకొని డిసైడ్ చేయాలి. అంతేగాని వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు వాళ్ళ ఒపీనియన్ తో అల్లు అర్జున్ జడ్జ్ చేయకూడదు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నాకు ఇష్టమైన పాయింట్. నేను ఈ రోజు ఇంత వితౌట్ ఎన్ హెజిటేషన్ ఐ కెన్ సే, ఇంత చిన్న వయసులో కూడా ఓకే పోలీస్ ఆఫీసులో మేము అనుకున్నట్టుగానే డిఎస్పీలు అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఈ స్టేజ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను అని అంటే దానికి ఒకే ఒక కారణం. ఇందాక ప్రొఫైల్లో చదివారు పిహెచ్డి చేస్తున్న సైకాలజీలో అని. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే నేను ఎదుటివాడి ఏజ్ గ్రూప్ నో లేకపోతే ఎక్స్పీరియన్స్ నో లేకపోతే ఇంకొకటో చూసి వాళ్ళని జడ్జ్ చేసి వీడి దగ్గర నేర్చుకోవాలి, వీడి దగ్గర నేర్చుకోకూడదు అని ఎలా పెట్టను. ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకుంటాను, ఐదర్ ఇట్స్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్. చిన్న పిల్లోడి దగ్గర నుంచి కూడా నేర్చుకునే తత్వం నా దగ్గర ఉంది. అది మీ దగ్గర ఉందా లేదా? ఓకే, ఈ 4 ఉండగలిగితేనే ఈ సెషన్ మీకు వర్కౌట్ అవుతుంది. మొదటిది ఏంటంటే మీరు మంచి వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవడం మానేయండి, మొదటిది. రెండోది, ఎదుటి వాళ్ళకన్నా నా దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనే విషయాన్ని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మన నాలెడ్జ్ మనదే, ఎదుటి వాళ్ళదే. మన కింద ఉన్నంత మాత్రాన మనకన్నా తక్కువ ఉంటుంది అనే నాలెడ్జ్ ఉంటుంది అనే స్వభావాన్ని పక్కన పెట్టేసేయండి. ఓకే, మూడోది, ఎదుటి వాళ్ళ ఒపీనియన్ తో వేరే వ్యక్తిని జడ్జ్ చేయడం. నాలుగోది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, అది చిన్న పిల్లోడైనా సరే, పెద్ద పిల్లోడైనా సరే, ఒక రాయి అయినా చెట్టు అయినా సరే, ప్రతి ఒక్క దాన్ని తెచ్చి కూడా నేర్చుకోవడం, లెర్నింగ్ అలవాటు చేసుకోవడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్. ఈ 4 విషయాలు మీరు మైండ్ లో పెట్టుకుంటే మాత్రం, వీటన్నిటికీ ఒకవేళ ఈ సెషన్ చెప్పినంత సేపు మీరు అగ్రీ అయినట్టయితే నా సెషన్ మీకు అర్థమవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు, ముందే చెప్తున్నా. ఓకే రైట్. సో ఇప్పుడు నాకు షేరింగ్ ఉందనుకుంటా.
కనిపిస్తుందా నా స్క్రీన్? ఎస్ సార్, కనిపిస్తుంది. యా. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ దిస్ లీడర్షిప్, ఓకే, ఈ లీడర్షిప్ గురించి, ఈ నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడేదానికన్నా ముందు నాకు ఇష్టమైన ఒక పాయింట్, మీకు అందరికి అడగబోయే పాయింట్ ఇదే. ఎవరైనా గెస్ చేయగలరా దీని ఫుల్ ఫామ్ ఏంటో? మధ్యలో ఈ బ్లాంక్స్ పెట్టాను. కెన్ ఎనీవన్ గెస్ దిస్ ఫుల్ ఫామ్? ఆ బ్లాంక్స్ ఫిల్ చేస్తూ అసలు ఈ వర్డ్ ఏంటో చెప్పగలరా? ప్రియారిటీ. 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 నో. చాట్ బాక్స్ అయినా వాడచ్చు. చాలా మందికి ఒక వ్యాధి ఉంటుంది ఆన్లైన్ లో. ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? ఎవరో ఒక ఆన్సర్ చెప్తారు, మనం Personality, చెప్పాల్సిన sir. అవసరం లేదు. ఎవరు ఎవరు Personality. ఎవరది చెప్పింది? కేఆర్కే మీరు చెప్పకూడదు కదా. ఓకే, బట్ ఎనీవే అప్రిషియేషన్స్ టు కేఆర్కే రాజ్ గారు. పర్సనాలిటీ, ఇట్స్ పర్సనాలిటీ. ఎందుకంటే లీడర్షిప్ లో పర్సనాలిటీ దానికన్నా ముందు, లీడర్షిప్ దానికన్నా ముందు పర్సనాలిటీ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు లీడర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మీ పర్సనాలిటీని మీరు చూసుకోవాలి. ఫస్ట్ పర్సనాలిటీ ఇన్ ద సెన్స్, ఇట్స్ నాట్ ఫిజికల్, ఇట్స్ నాట్ మెంటల్. ఐల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్సనాలిటీ ఈస్. మీకు అందరికీ ఈ వ్యక్తిలో ఉన్న పర్సన్ తెలుసు. హూ ఇస్ హీ? తలైవా. రజనీకాంత్. రజనీకాంత్ సార్. రజనీకాంత్. రజనీకాంత్ గారికి తెలుసు రజనీకాంత్ గారు నల్లగా ఉంటారని. ఎస్. రజనీకాంత్ గారు తెలుసు రజనీకాంత్ గారు సన్నగా ఉంటారు. రజనీకాంత్ గారు తెలుసు రజనీకాంత్ గారికి ఏజ్ ఎక్కువ అని. ఎస్ ఆర్ నో? రజనీకాంత్ గారికి తెలుసు రజనీకాంత్ గారికి 6 ప్యాక్ ఉండదని. రజనీకాంత్ గారికి తెలుసు రజనీకాంత్ గారికి బోల్డ్ హెడ్ ఉంటుందని. రజనీకాంత్ గారికి తెలుసు రజనీకాంత్ గారికి వైట్ హెయిర్ ఉంటుందని. కానీ సర్వసాధారణంగా ఒక మంచి హీరో, మంచి పెద్ద హీరో కావాలంటే 6 ప్యాక్ ఉండాలి, మంచి డాన్స్ ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి, లేకపోతే ఇవన్నీ ఉండాలి. కానీ ఈ దగ్గర ఇవేమీ లేదు కదా. కానీ హౌ హీ బికమ్ ఏ సూపర్ స్టార్? పొజిషన్ యాక్సెప్ట్ చేస్తారు. అర్థం కాదు. సెల్ఫ్ కాన్ఫిడెంట్. సెల్ఫ్ కాన్ఫిడెంట్. నేను ఎలాంటి పొజిషన్ లో, నేను ఎలాంటి టాలెంట్. ఇప్పుడు జనరల్ గా నేను ఎలా ఉన్నా సరే ఇతరులకు మెచ్చుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ సార్ అతనికి. నేను ఎలా ఉన్నా సరే ఇతరులను మప్పించగలను అనే కాన్ఫిడెన్స్ అతనికి ఉంది. ఎలా ఉన్నా సరే ఇతరులు మెప్పించగలను. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వెరీ గుడ్. బాడీ లాంగ్వేజ్. ఇప్పుడున్న ఫ్యాక్టర్ నిజమే కదా. ఇప్పుడు మంచి హీరో కావాలంటే మంచి అందంగా ఉండాలి, మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, లేకపోతే మంచిగా డాన్స్ చేయాలి. కానీ ఇవేమీ లేదు. సెల్ఫ్ బిలీఫ్. సెల్ఫ్ బిలీఫ్. వెరీ గుడ్. క్యారెక్టర్. మన మీద నమ్మకం ఉండాలి సార్. ఆయన టాలెంట్ మీద ఆయన నమ్మకం సార్. వెరీ గుడ్. ఆయన టాలెంట్ మీద ఆయన నమ్మకం. వెరీ గుడ్. జాగ్రత్తగా వినండి. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు సార్. పట్టుదల, కృషి సార్. తన ఒక లక్ష్యం. అంతే అంటారా? లక్ష్యం, దానికి తగినట్లుగా కృషి, పట్టుదల. ఓకే. నా ఏజ్ ఇంత వచ్చింది అనే ఫీలింగ్ లో ఆయన లేరు. వెరీ గుడ్. ఫర్ ఎవర్ యంగ్. సార్ విగ్గి పెడితే నన్ను మించిన హీరో లేడని. వెరీ గుడ్. విగ్గి పెడితే నన్ను మించిన హీరో లేడు. వెరీ గుడ్. ఎక్సలెంట్. నేను ఒకే ఒక పాయింట్ చెప్తా. కారణం ఏంటి? ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఓకే, రజనీకాంత్ గారు ఎప్పుడు కూడా అసలు ఇవన్నీ ఉంటే హీరో ఉంటాయని ఆయన మైండ్ లో లేదు. ఓకే, ఆయన ఉన్నది ఆయన మైండ్ లో ఏంటంటే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఆయన ఎప్పుడు ఆలోచించేది నా దగ్గర ఏం లేవో వాటి గురించి ఆలోచించలేదు. ఆయన దగ్గర ఏముందో మాత్రమే ఆలోచించారు. చాలా మంది
మైండ్ లో ఉండేది ఏంటంటే గొప్ప లీడర్ అవ్వాలంటే ఇది ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత టీం ఉండాలి, ఇది ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఒక గొప్ప పర్సనాలిటీ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏం లేవో కాదు, మీ దగ్గర ఏం ఉన్నాయో వాటిని స్ట్రెంగ్త్ గా చేసుకొని మనం పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే అందరి దగ్గర అన్నీ ఉండవు, అందరి దగ్గర అన్నీ ఉండవు. మీరు లీడర్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది యువర్ పర్సనాలిటీ. యువర్ పర్సనాలిటీ ఇస్ నథింగ్ బట్ యువర్ స్ట్రెంగ్త్. మీ దగ్గర ఏమున్నాయి. రజనీకాంత్ గారికి ఇన్ని తెలిసినా సరే రజనీకాంత్ గారు ఫీల్ అయ్యేది ఒక్కటే, ఇందాక అన్నట్టు విగ్గు పెట్టుకున్న తర్వాత నేనే గొప్ప హీరో, నేనే పెద్ద హీరో. ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గర లేని వాటి గురించి ఎప్పుడు కూడా ఫోకస్ చేయలే. ఆయన దగ్గర ఉన్నది ఆయన స్టైల్, ఆయన ప్లస్, ఆయన నడక, ఆయన మిందకనే మీ డైలాగ్స్, ఆయన దగ్గర ఉన్న పాజిటివ్ మాత్రమే ఫోకస్ చేశారు. ఆయనే కాదు ఇంకొంతమంది చూపించబోతున్నాను చూడండి. మహేంద్ర సింగ్ ధోని పర్సనాలిటీ, పర్సనాలిటీ అనగానే వీళ్ళే గుర్తొస్తారు చూడండి. ది పర్సనాలిటీ, పర్సనాలిటీ. ఈయన ఎప్పుడు కూడా క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ వీటి గురించి ఎప్పుడు మాట్లాడలే. ది పర్సనాలిటీ, పర్సనాలిటీ. ఎవ్రీ వన్ చూపించే ప్రతి ఫోటో కూడా ఎగ్రీ అవుతారు పర్సనాలిటీ అనే మాట. చూడండి, అండర్స్టాండ్ దిస్ పర్సనాలిటీ. నా క్వశ్చన్ ఏంటంటే మీకు అందరికి అడుగుతున్నాను, ఒకవేళ మీరు నిజంగానే లీడర్ అవ్వాలనుకుంటే అసలు మీ పర్సనాలిటీ మిమ్మల్ని చూడగానే అలా అనిపిస్తుందా? ఒక్కసారి మీకు మీరు అనుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర పాజిటివ్స్ ఏమున్నాయి, మీ దగ్గర నెగిటివ్స్ ఏమున్నాయి ఫస్ట్ మీకు తెలియాలి. ఎదుటి వాళ్ళకన్నా వేరే వాళ్ళకన్నా ఫస్ట్ మీకు తెలుసు బాగా. వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్సనాలిటీ లేకుండా పర్సన్ అనేవాడు లీడర్ అవ్వలేడు. వీళ్ళందరినీ చూడగానే మనకు అవే గుర్తొస్తున్నాయి కదా. ధోనిని చూడగానే ఒకటి గుర్తొస్తుంది, కలాం గారిని చూడగానే ఒకటి గుర్తొస్తుంది, రతన్ టాటా గారిని చూడగానే ఒకటి గుర్తొస్తుంది, మనం సుభాష్ చంద్రబోస్ని చూడగానే ఒకటి గుర్తొస్తుంది. మరి మిమ్మల్ని చూడగానే ఏముందని మిమ్మల్ని లీడర్ అని చెప్పండి. మీలో ఏముందని? సరే, మీరు అనుకుంటున్నారు కదా నేను ఏముందని అడిగినప్పుడు మీ మనసులో నా దగ్గర ఈ క్వాలిటీ ఉందని. ఒక 3 క్వాలిటీస్ రాసుకొని మీ దగ్గర ఉన్న బుక్ పెన్నుతో. ఒక 3 క్వాలిటీస్ రాసుకోండి. అట్లీస్ట్ ఒక్కటి రాసుకున్నా గ్రేట్, ఒక్కటి రాసుకున్నా సరే. రాసుకున్న వాళ్ళు ఉంటే చాట్ బాక్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ టైప్ చేయండి, నేను చెక్ చేస్తాను. మీరు వీడియో ఆన్ చేసుకుని టైప్ చేస్తే మీ క్వాలిటీ, మీ ఫోటో రెండు చూస్తాను, మీ పర్సనాలిటీ చెక్ చేస్తాను, ఉందా లేదో చెప్తాను. నేను సైకాలజీ కాబట్టి చూసి చెప్పగలుగుతాను. చిరంజీవి గద్దె గారు కమిట్మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్, హెల్పింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గుడ్ టాకింగ్ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వైకుంఠరావు గారు డిప్లొమాటిక్, శృతి రెడ్డి కాన్ఫిడెంట్, వరలక్ష్మి గారు హెల్పింగ్, జగదీష్ పట్నాయక్ గారు ట్రైనర్ కెన్ బికమ్ ఎ లీడర్. ఎస్, టు లెర్న్ ఎవ్రీ టైమ్, వెరీ గుడ్, సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఓకే, సర్వసాధారణంగా మీరు ఏదైతే చాట్ బాక్స్ లో టైప్ చేశారో ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్. కావాలంటే మీరు ఇవన్నీ చదువుకోండి, లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్ మీరు టైప్ చేసినవన్నీ కూడా. ఓకే, అయితే గొప్ప లీడర్స్ అందరూ కూడా, ఓకే, గొప్ప లీడర్స్ అందరూ కూడా పుట్టుకతోనే వీళ్ళు క్వాలిటీస్ తో పుట్టలేదు. ఓకే, ఇప్పుడు మీరు అందరూ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఇవన్నిట్లో ఒక క్వాలిటీనే మిగతావి నేను డెవలప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఆ రెడీనెస్ ఉంటే చాలు మీరు గొప్ప లీడర్ అవ్వడానికి. మళ్ళీ చెప్తున్నాను, గొప్ప లీడర్స్ వీళ్ళందరూ కూడా ఇందాక చూపించిన వాళ్ళు పుట్టుకతోనే గొప్ప లీడర్స్ అయిపోలేదు. మళ్ళీ చెప్తున్నా, ఓకే, ఈ రోజు నుంచి కూడా మీకు అవకాశం ఉంది, రేపటి నుంచి కూడా అవకాశం ఉంది. ఈ క్వాలిటీస్ ని మెల్లగా డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టండి. మీరు అన్నారు కదా, కమిట్మెంట్ అవ్వచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ అవ్వచ్చు, హానెస్ట్ అవ్వచ్చు, ఎంపతి అవ్వచ్చు, ఆల్ దీస్ ఆర్ క్వాలిటీస్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎంతమందికి పొద్దున లేవగానే
పొద్దున్నే లేవగానే ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలుసు? పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ఎంతమందికి తెలుసు? ఎస్ ఎస్ ఓకే. 95% పీపుల్ తెలుసు, ఒప్పుకుంటారు. 5% ఉంటారులేండి. బట్ ఈ 95% పీపుల్లో ఎంతమంది పొద్దున్న లేవగానే వాకింగ్ అని ఎక్సర్సైజ్ గా చేస్తున్నారు? నాకు తెలిసి హార్డ్లీ 10-20 వస్తారు, అంతకుమించి ఎక్కువ రారు. ఎందుకంటే ఒకే ఒక రీజన్ చెప్తారు, మాకు టైం ఉండదు సార్. ఏముండదు? నాకు టైం ఉండదు. ఇందాక నేను చెప్పాను రజనీకాంత్ గారు ఫస్ట్ ఈ నెగిటివ్ మాట తీసేసారు తెలుసా? ఆయన ఫోకస్ చేసింది, ఆయన టైం పెట్టుకుంది ఆయన పర్సనాలిటీ పైన. రెండో పాయింట్, వీళ్ళందరిలో నేను బాగా అబ్జర్వ్ చేసిన ఇంకొక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? దీన్ని ఏమంటారంటే ఒక మనిషిలో ఉండాల్సింది ఆరా. దీన్ని ఆరా అంటారు. ఆరా గురించి ఎవరైనా విన్నారండి? ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలరా ఆరా అంటే ఏంటో? మీకు తెలిసింది ఒక లైన్ లో చెప్పాలి. ఐ డోంట్ నీడ్ లార్జ్ ఎక్స్ప్లెనేషన్. ఒక లెంత్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఒక 1-2 లైన్స్, మాక్సిమం 1 or 2 లైన్స్. మన బాడీ మన జూమ్ ఎటికెట్ ఫాలో అవ్వాలి. జూమ్ ఎటికెట్ ఫాలో అవ్వాలి. అట్లా మాట్లాడకూడదు. వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తాను నేను. డాక్టర్ బి గిరిజా మనం చేసే గారు పని మనసు అట్లా మనం మాట్లాడకూడదు. చేసే జూమ్ ఎటికెట్. హ్యాపీ Please, ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది సార్ వాళ్ళ చుట్టూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్. చెప్పొచ్చా? శ్రీధర్ గారు. సార్ మనం పాజిటివ్ ఎనర్జీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పాజిటివ్ ఎనర్జీ, మనలో ఉన్న నమ్మకము, మన నమ్మకాన్నే మన ఆరా అనేది పెంచుతుంది. Hold on. Do you think that aura is a positive one? Can't be a negative one? మనం ఎప్పుడైతే ఏదైనా ఒక నామాన్ని జపిస్తున్నప్పుడు మన చుట్టూ ఒక ఆనందం ఏర్పడుతుంది సార్. నేను ఇప్పుడు ఒక మాట నా తెలుగులో మళ్ళీ చెప్తాను. ఆరా అంటే ఓన్లీ పాజిటివ్ ఆరా ఉంటుందా, నెగిటివ్ ఆరా ఉండదా? ఉండొచ్చు. రెండు ఉంటాయి సార్. రెండు ఉండొచ్చు కాదు, ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ ఆరా అంటే మీరు అన్నట్టు పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ ఒక వలయం లాంటిది ఒక మనిషి చెట్టు ఉండేది, దాన్ని బట్టి ఆకర్షించుకుంటారు పాజిటివ్ గా. నెగిటివ్ అంటే వాడికి దూరంగా వెళ్ళిపోతారు అంతే. వాడంటే అసహించుకుంటారు. దట్ ఇస్ నెగిటివ్. అంతే సార్. శృతి శివ గారు, కిషన్ శివ గారు. మన ప్రతిబింబం. It's a frequency of a human. వెరీ గుడ్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యూమన్. వెరీ గుడ్. మళ్ళీ మంచి పాయింట్ రైట్ చేశారు. అయితే ఇప్పుడు ఆరా అనేది ఓన్లీ హ్యూమన్స్ తో ఉంటుందా? It would be for every it should be single cell or multi cell. It doesn't mean that. శోభారాణి గారు చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఆరా అనేది ఓన్లీ హ్యూమన్స్ కి మాత్రమే ఉంటుందా? ఆత్మ పదార్థం ఉన్న చోటల్లో ఆరా ఉంటుంది సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. జీవరాశికే కాదు, జీవించలేని రాశికి కూడా ఉంటుంది ఆరా. విషయం తెలుసా మీకు? లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గనిజం లివింగ్ బీయింగ్స్ కూడా ఉంటాయి. లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏముంటుంది? వరంగల్ ఉన్నారు ఎవరైనా? ఖమ్మం దగ్గర చెప్పాలి. ఏముంటుంది సమ్మక్క సారక్క? ఏందది? గద్దెలు సార్. అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఏముంటుంది? ఒక 2 కర్రలు ఉంటాయా? 2 గద్దెలు మాత్రమే ఉంటాయి. అంతే కదా. కానీ దాని నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ ఎంత ఉంటుంది? చాలా. మరి దానికి ఆరా ఉందిగా. స్వామి గారు ఏదో చెప్తున్నారు. చనిపోయిన మనిషి సార్ స్వామిని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి స్వామి గారు. మనిషి చుట్టూ ఉన్న ఎనర్జెటిక్ ఫీల్డ్ సార్. అంటే అది ఎనీ యానిమల్
లైక్ ఈ యూనివర్సల్ లో ప్రతి దాని దగ్గర ఉంటది మ్మ్. ఉంటుంది సార్ అది. ఆ ప్లాంట్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఏదైనా. వెరీ గుడ్. సో ఫైనల్ గా ఒక పాయింట్ కి వచ్చారు. యూనివర్స్ లో ప్రతి లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్ కూడా ఆరా అనేది ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు దీని వెనకున్న అంతరార్థం నేను మాట్లాడతా. ఎందుకు ఉంటుంది సార్ లివింగ్ కి నాన్ లివింగ్ కి, అసలు ఏ విధంగా ఉంటుంది? ఓకే, అండ్ దాని నుంచి మనుషులకి నేను వస్తాను. ఓకే, ఆరా అనేది మీరు అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్, ఒక మనిషి లేదా నాన్ లివింగ్ ఆర్ లివింగ్ చుట్టూ ఉండే ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ. ఇందాక సైన్స్ అన్నట్టు ఫ్రీక్వెన్సీ. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది 3 విషయాలు బట్టి ఉంటుంది. అది దేనికైనా సరే 3 విషయాలు బట్టి ఉంటుంది. మొదటిది ఏంటంటే, జాగ్రత్తగా వినండి. మొదటిది ఒక మనిషికి చూసుకున్నట్టయితే వాళ్ళు చేసే పనులు ఏంటండి? వాళ్ళు చేసే పనులు. వాళ్ళు చేసే పనులు బట్టి ఆ కైండ్ ఆఫ్ వైబ్రేషన్, ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, వాళ్ళు చేసే పనులు. ఓకే, ధోనికి క్రియేట్ అయిన ఆరా ఆయన చేసే పనుల వల్ల. జాగ్రత్తగా వినండి. ధోనికి ఆరా అంత ఫ్యాన్ అంటే ఆయన చేసిన పనుల వల్ల. ఓకే, రెండోది వాళ్ళు మాట్లాడే మాటల వల్ల. రెండోది వాళ్ళు మాట్లాడే మాటల వల్ల. మూడోది మీరు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఆర్ లైక్ సమ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు. ప్రిన్సిపల్స్ ఆర్ హ్యాబిట్స్. దీనికి ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చెప్తా. కొంతమంది ఉంటారు, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటంటే పొద్దున్న లేవగానే స్నానం చేస్తే గానీ వాళ్ళు బయటికి రారు. కొంతమంది తినేటప్పుడు చాలా నీట్ గా జాగ్రత్తగా ఒక్క చిన్నది కూడా కింద పడకుండా చాలా జాగ్రత్తగా తింటారు. సో మీరు రామకృష్ణ మఠంకి వెళ్ళినట్టయితే వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా. వివేకానంద చెప్పిన ప్రిన్సిపల్స్. అలా మీకంటూ ఏమైనా ప్రిన్సిపల్స్ ఉన్నాయా? ఓకే, సో మొదటిది ఏంటంటే మీరు చేసే పనులు బట్టి. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 3000 మందికి భోజనం పెట్టాడండి. సో ఆయన చేసే పని వల్ల ఆయనకు ఒక ఆరా అనేది క్రియేట్ అయింది. రెండోది మనకందరికి బాగా బాగా ప్రేరేపించింది ఏంటంటే, చికాగోలో వివేకానంద గారు ఇచ్చిన స్పీచ్. ఆ మాటలు చాలా ప్రభావితం చేశాయి. తద్వారా వివేకానంద యొక్క ఆరా అనేది ఇంకా వైడ్ అయింది, ఇంకా ఎక్కువ పెరిగింది. బాహుబలిలో కూడా సేమ్ అలాగే. ఎందుకంత ఆరా క్రియేట్ అయింది ప్రభాస్ కా సినిమాలు అంటే ఆయన మాట్లాడేది మాట. పవర్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్, పవర్ ఉన్నట్టు. సోను సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయింది సార్. 1 సెకండ్. యా,
సో ఈ 3 విషయాల వల్ల కూడా ఒక వ్యక్తికి ఆరా అనేది బిల్డ్ అవుతుంది. ఓకే. ఇందాక మనం అనుకున్నట్టుగానే ఒక వ్యక్తికి రెండే 2 ఒకటి వీక్ ఆరా ఉంటుంది. రెండోది స్ట్రాంగ్ ఆరా ఉంటుంది. ఓకే. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే అట్రాక్ట్స్ నెగటివిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి మనుషుల్ని. వీళ్ళు ఎప్పుడు చూసినా సరే నెగెటివ్ టాకే మాట్లాడతారు. మీరు ఎంత పాజిటివ్‌గా మాట్లాడండి వీళ్ళ నోట్లో నుంచి నెగెటివ్ మాటే వస్తుంది. ఎప్పుడు నెగెటివ్ ఆలోచనలే ఉంటాయి. నెగెటివ్ గానే మాట్లాడతారు. మీరు ఎంత పాజిటివ్‌గా ఉందామన్నా వీళ్ళు నెగెటివ్ గానే మాట్లాడతారు. స్ట్రాంగ్ ఆరా ఎవరికి ఉంటుందంటే మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటే మీ ఆరా అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. రెండే 2 విషయాలు ఇందాక అనుకున్నట్టుగానే 3 విషయాలు మీరు పాజిటివ్‌గా మాట్లాడాలి. మీరు చేసే పనులు, మీ ప్రిన్సిపల్స్ మంచిగా ఉండాలి. తద్వారా మీ ఆరా అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకే. మాకు స్పీకర్‌గా ఎందుకు మాకింత ఆరా అంటే మేము మాట్లాడే మాటలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. అందుకని మాకు ఆరా ఎక్కువ ఇలా క్రియేట్ అయితది. ఈవెన్ మీరు రేపొద్దున ఒక స్కూల్‌కెళ్ళి మీరు మంచిగా ఒక గంట సేపు మాట్లాడండి. ఆటోమేటిక్‌గా మీ ఆరా అనేది పెరుగుతుంది. ఎందుకు? 60 మందో, 70 మంది స్టూడెంట్స్ మిమ్మల్ని కింద విన్నారు. విని ఒక పాజిటివ్ మైండ్ సెట్‌ని క్రియేట్ చేసుకున్నారు. మీ పైన, మీ గురించి. ఎందుకంటే మీ మాటలు పాజిటివ్‌గా ఉన్నాయి. అలాంటిది ఒక 200 స్కూల్స్‌కెళ్ళి మాట్లాడండి పాజిటివ్‌గా. ఎంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది మీకు చూడండి. అదే మీ పాజిటివ్ ఆరా. ఎందుకంటే మాటలు. అండర్‌స్టాండ్ థిస్. థిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఒక లీడర్‌గా ఈ 3 మీరు ఇండివిడ్యుయల్‌గా డెవలప్ చేసుకోవాల్సిందే. మొదటిది పర్సనాలిటీ. రెండోది ఈ ఆరా. మూడోది ఈ 2 కూడా ఎక్స్‌టర్నల్. ఇప్పుడు మూడోది ఏంటంటే ఇంటర్నల్. మీ మైండ్ సెట్. ఓకే. మీ మైండ్ సెట్ కూడా ఎలా ఉండాలి అనంటే మనిషికి 3 రకాల మైండ్ సెట్‌లు. ఓకే. జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన విషయం ఇది. నాకు బాగా నచ్చింది. ఒక వ్యక్తి ఒక ఊర్లోకి వెళ్ళాడు. వెళ్తుంటే కొంతమంది అక్కడ రాళ్ళను కొడుతున్నారు. రాళ్ళను కొడుతుంటే మొదటి వ్యక్తి దగ్గరికెళ్లి అడిగారు. బాబు ఈ రాయిని ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నానంటే వాళ్ళు కొట్టమన్నారండి అందుకే కొడుతున్నా అన్నాడు. ఓకే. వాళ్ళు కొట్టమన్నారు అందుకే కొడుతున్నాను. వాళ్ళని ఒక్కొక్క 1 సెకండ్. సో, మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగితే రైట్. సో, మొదటి వ్యక్తి అడిగి ఎందుకు కొడుతున్నావు అనంటే, నాకు కొడితే రూ. 500 ఇస్తన్నారు అందుకే కొడుతున్నా అన్నాడు. అలా కొంచెం ముందుకు వెళ్తే రెండో వాళ్ళు అడిగారు. "నువ్వెందుకు కొడుతున్నావు బాబు" అనంటే, "నాకు పెళ్లయిందండి. నాకు పిల్లలున్నారు. భార్య ఉంది. ఫ్యామిలీని పోషించాలంటే నేను ఈ పని చేయాలి. అందుకే కొడుతున్నా" అని చెప్పేసి అన్నాడు రెండోవాడు. మూడోవాడి దగ్గరికెళ్ళాడు. మూడోవాడి దగ్గరికి వెళ్లి, "బాబు ఎందుకు కొడుతున్నావు" అనంటే, మూడోవాడు ఏం చెప్పాడంటే, "ఈ రాయిని కొడితే ఒక అద్భుతమైన శిల్పం తయారవుతుంది. నేను దాని కోసం కొడుతున్నా" అని చెప్పేసి అన్నాడు. ఓకే. మొదటి వాడు ఎందుకు కొడుతున్నావు అంటే పైసలిస్తా అన్నారు. అందుకే కొడుతున్నా. రెండో వాడు ఎందుకు కొట్టావంటే ఫ్యామిలీ ఉంది పోషించుకుంటున్నా. అందుకే చేస్తున్నా. మూడోవాడు దీన్ని కొడితే ఒక మంచి అద్భుతమైన శిల్పం తయారవుతుంది. అందుకే కొడుతున్నా. ఓకే. ఈళ్ళు ముగ్గురిలో ఉండే వ్యత్యాసం జాగ్రత్తగా వినండి. మైండ్ సెట్. సేమ్ మన మైండ్ సెట్ కూడా అంతే. ఈ టైం లేదు. ఈ క్లాస్‌కి రావడానికి టైం లేదు. వినడానికి టైం లేదు. నేర్చుకోవడానికి టైం లేదు. డెవలప్ అవ్వడానికి టైం లేదు అనే వాళ్ళకి బెస్ట్ స్టోరీ ఇది. ఓకే. ఈళ్ళ పనేంటంటే పొద్దున్న లేస్తాము, ఆఫీస్‌కెళ్తాము, ఇంటికొస్తాము, భోంచేస్తాం, తింటాం, పడుకొని పోతాం. అంతే. అంతకు మించి ఇంకేం చేయలేం లైఫ్‌లో. మాక్సిమం ఎంప్లాయీస్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది. అంతకు మించి వేరేది ఏం చేయలేమని నేను చెప్తా. మన ఆర్గనైజేషన్‌లోనే చాలా హెక్టిక్‌గా పనిచేస్తున్న ఎంఆర్ఓలు కూడా ఉన్నారు. తెలుసా? టైం లేదనే వాళ్ళకి. బాగా హెక్టిక్‌గా ఉన్న హెడ్ మాస్టర్స్ ఉన్నారు. చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది హెడ్ మాస్టర్స్‌కి. వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
నేర్చుకోవడానికి టైం లేదు, నేను గ్రో అవ్వడానికి టైం లేదు అన్నవాళ్ళు. సో ఫస్ట్ వన్ ఏంటంటే వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారంటే పని చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఎందుకు పుట్టాం అంటే పుట్టాలి కాబట్టి పుట్టాం, పోవాలి కాబట్టి పోతాం అంతే. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఫస్ట్ కేటగిరీ. రెండోది ఎందుకు చేస్తున్నాం అని అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ. ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పోషించాలి. ఓకే, లైఫ్ ఉంది కాబట్టి మంచిగా లీడ్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఇది రెండో కేటగిరీ. ఓకే, మూడో కేటగిరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అన్నట్టు విజన్. ఎందుకు పనిచేస్తున్నా అంటే ఆ పర్టికులర్ అవుట్పుట్ రిజల్ట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ పర్సన్స్ అంటారు దీన్ని. సో ఈ 3 రకాల మైండ్ సెట్లని ఏమంటారంటే ఫస్ట్ కేటగిరీ పీపుల్. ఈ ఫస్ట్ మైండ్ సెట్ ఎవరంటే ఫిక్స్డ్ మైండ్ సెట్. ఓకే, ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ అప్పుడు కూడా ఫిక్స్ గానే ఉంటుంది. మీరు ఎంత మార్చాలనుకున్నా సరే వీళ్ళు మార్చడం కష్టం. మా మెంటర్లు చాలా మంది నాకు చెప్పారు, సార్ చాలా సార్లు ఫోన్ చేశాం సార్, సెషన్కి రండి రండి అని అంటే ఏముంటుందండి సెషన్ లో అంటున్నారు. వాళ్ళు ఏముంటుంది అంటే ఏం ఉండదు అని వాళ్ళ మైండ్ లో ఉన్న విషయం, వాళ్ళ మైండ్ లో ఏం లేదని విషయం. ఫిక్స్డ్ మైండ్ సెట్. రెండోది గ్రోత్ మైండ్ సెట్. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు గ్రో అవ్వాలి అంటే శాలరీ పెంచుకోవాలి, బిజినెస్ ని గ్రో చేయాలి, లేకపోతే ఫ్యామిలీని గ్రో చేయాలి, లేకపోతే ఇంకొకటి గ్రో చేయాలి ఆన్ స్టాటిస్టిక్స్. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, ఇన్నోవేటివ్ మైండ్ సెట్. ఇప్పుడు 21st సెంచరీలో ఎవరికైతే ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలరు. వాళ్ళ బిజినెస్ లో అవ్వచ్చు, జాబ్ లో అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, ఇన్నోవేటివ్ గా హ్యాండిల్ చేయడం రావాలి. ఏదో బ్లైండ్ గా వెళ్ళిపోతే కష్టం. సో వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ హ్యావ్? ఐదర్ యూ హ్యావ్ ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ ఆర్ ఇన్నోవేటివ్ మైండ్ సెట్. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే సెషన్ ఒకరు ఫిక్స్డ్ మైండ్ సెట్ చెప్తారు. ఇదే సెషన్ లీడర్షిప్ అంటే గూగుల్లోనో లేకపోతే ఇంకొకరు పిపిటి పెట్టుకొని దాన్నే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదటిది. రెండోది జాగ్రత్తగా వినండి, రెండోది దాన్ని కొంచెం అప్డేట్ చేసుకొని చెప్పడం. మూడోది ఇన్నోవేటివ్ అంటే ఇలా ఓన్ గా తయారు చేసుకుని చెప్పడం. ఫస్ట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు విన్న కదా ఈ కథ మేము విన్నాం సార్ ఎక్కడో, ఈ సైడ్ మేము ఎక్కడో చూసాం. ఇది ఫిక్స్డ్. వినే వాళ్ళు కూడా ఫిక్స్డ్ ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ ఓకే పర్వాలేదు. ఇన్నోవేటివ్ మైండ్ సెట్ యా దిస్ ఈస్ కరెక్ట్. చెప్తున్న ప్రతి పాయింట్ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఇన్నోవేటివ్ గా చేసిన వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఎక్కువ అప్రైజల్ ఉంటుంది. సో అందుకోసమని ఇన్నోవేటివ్ గా ఉండాలి మనం చెప్పేవి కూడా. అండ్ లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, మేనేజ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు సెషన్ వినడానికి చాలా మంది దాదాపుగా రకరకాల ప్లేసెస్ లో రకరకాలుగా కూర్చున్నారు. ఓకే, మీరు కూర్చున్న ప్లేస్, మీ కూర్చున్న ముందు అక్కడే జాగ్రత్తగా వినండి. మీకు ఒక చిన్న టాస్క్, మీ చుట్టుపక్కల ఉన్న థింగ్స్ ని కొంచెం ఆర్గనైజ్డ్ గా పెట్టండి. మీరు కూర్చునే కుర్చీ పొజిషన్ అవ్వచ్చు, మీ ల్యాప్టాప్ పొజిషన్ అవ్వచ్చు, మీ మొబైల్ అవ్వచ్చు, మీ సిస్టమ్ అవ్వచ్చు, కింద ప్లాంక్ అవ్వచ్చు, మౌస్ అవ్వచ్చు, మీ బ్యాగ్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు. ఆర్గనైజ్డ్ గా చుట్టుపక్కల వస్తువులు ఆర్గనైజ్డ్ గా పెట్టండి ఒక్కసారి. అక్కడ వాటర్ బాటిల్ అవ్వచ్చు, ఎనీథింగ్. మీ రూమ్ దగ్గర ఏదైనా అన్ఆర్గనైజ్డ్ గా అనిపిస్తే వెళ్ళి ఆర్గనైజ్ చేయండి, దాన్ని ఆర్గనైజ్డ్ గా పెట్టండి. ఒక 30 seconds టైం ఇస్తాం. రెండు బుక్స్ ఇలా ఉండి మూడో బుక్స్ ఇలా క్రాస్ గా ఉండడం కానీ, వెనకాల అనవసరంగా అక్కడ చైర్, ఒక డ్రెస్ అక్కడ పక్కన పెట్టేయడం, హ్యాంగర్ తగిలించాల్సిన డ్రెస్ ఆ చైర్ మీద అలా పడేయడం కానీ, మొబైల్ ఫోన్ ఛార్జర్ పెట్టి స్విచ్ ఆపకుండా ఆన్ చేసి పెట్టడం కానీ, ఇంకా 10 seconds పర్వాలేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీ రూమ్ అంతా చూస్తే మీకు 24 గంటలు కూడా సరిపోదు ఆ రూమ్ ని ఇంకా అరేంజ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి.
చాలా మంది మనం ఏం చేస్తామనంటే థింగ్స్ ని ఎప్పటికప్పటికి ఆర్గనైజ్ చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నాం. ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా పాపం చాలా స్ట్రగుల్ అవుతారు. ఎక్కడ వస్తువుని అట్లా పెట్టడానికి. కానీ వీళ్ళేం చేస్తారు ఆఫీస్ నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు ఒక దగ్గర పెట్టిన వస్తువు రెండో రోజు అక్కడ పెట్టరు. ఇంకెక్కడో పెడతారు. అది మనల్ని మనం మేనేజ్ చేసుకోలేని వాళ్ళము ఇంకొక టీమ్‌ను ఆర్గనైజేషన్ ఎట్లా మేనేజ్ చేయగలం చెప్పండి? మనం చేసే బ్రష్ సరిగ్గా ఒక దగ్గర ఉండదు. పేస్ట్ ఒక దగ్గర ఉండదు. సోప్ ఒక దగ్గర ఉండదు. డ్రెస్ ఒక దగ్గర పెట్టం. కానీ మీరు లీడర్‌గా గ్రో అవ్వాలని చెప్తే నేను ఫస్ట్ నేర్చుకునేది ఇదే తెలుసా? అసలు నా వస్తువులు నన్ను నేను ఆర్గనైజ్ చేసుకోవడం ఎలా? మేనేజ్ యువర్ సెల్ఫ్, ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. థిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే మీరు మీ ఇంటినో, లేకపోతే ఇంట్లో ఉన్న ఫ్యామిలీనో, లేకపోతే ఆఫీస్‌లో ఉన్న వాళ్ళనో ఆర్గనైజ్ చేయగలరు, మేనేజ్ చేయగలరు. సెల్ఫ్ మేనేజ్‌మెంట్ ఈస్ ద బెస్ట్ మేనేజ్‌మెంట్ ఎవర్. మీరు వేసుకునే డ్రెస్ సరిగ్గా ఒక బటన్ పెట్టుకొని ఒక బటన్ పెట్టుకోరు. గుండీ పెట్టుకోరు. బ్లేజర్ వేసుకుంటే కాలర్ సర్దుకోరు. మేనేజ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చాలా మంది ఇది అబ్జర్వ్ చేస్తారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను ఇది. మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నా అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరైనా వచ్చి హెయిర్ ముందుకు పడింది కొంచెం వెనక్కి పెట్టి అన్నారనుకోండి. మనం అక్కడ ఫెయిల్ అయ్యాం. మనల్ని ఆర్గనైజ్ చేసుకోవడంలో. ఫేస్ పైన ఇంకో పౌడర్ ఇక్కడ అంటుకుంది చూడు. అంటే అక్కడ మనం ఫెయిల్ అయ్యాం. అండర్‌స్టాండ్. ప్రతి మైన్యూట్ థింగ్ ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను. ఈ 7, 8 ఇయర్స్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ అయినవి మాట్లాడుతున్నా అని. మొదట నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే చూడగానే పర్సనాలిటీ చూస్తారు. ఫస్ట్ పర్సనాలిటీ. మన పర్సనాలిటీ ఫస్ట్ మనం లీడర్ అని అనిపించాలి. రెండోది మన ఆరా. మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఇంకొక 10 మంది చూసి వాళ్ళు మన లీడర్ అనాలి. అండ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మీకు ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ క్రియేట్ అయిందో లేదో. లాస్ట్ వన్ ఏంటంటే మేనేజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంత బాగా మేనేజ్ చేయగలిగితే మీరు అంత గొప్ప లీడర్ అయితారు. అది చేసుకోలేకపోతే మనం లీడర్‌షిప్ అవ్వలేం. ఓకే. నేను ఇప్పటివరకు మాట్లాడింది కూడా లీడర్‌షిప్ స్టైల్స్‌లో మనకి రకాలుంటాయండి టైప్స్. ఓకే. ఈ లీడర్‌షిప్ స్టైల్స్‌లో టైప్స్ ఉంటాయి. ఓకే. అందులో మీరు ఏ కైండ్ ఆఫ్ లీడర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో కొన్ని టైప్స్ వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌ది ఏంటంటే సెల్ఫ్ సస్టైన్డ్. అంటే సెల్ఫ్ సస్టైన్డ్ ఆర్ ఇండివిడ్యువల్ లీడర్‌షిప్ అంటారు మొదటి కేటగిరీ. అంటే వీళ్ళు వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. వీళ్ళు ఇండివిడ్యువల్‌గా డెవలప్ అయ్యి సెల్ఫ్ సస్టైన్డ్ అండ్ డెవలప్డ్ లీడర్స్ అంటారు. ఓకే. సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా బావుంటుంది వీళ్ళు. ఓకే. వీళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్ అండ్ సెల్ఫ్ డెవలప్డ్ ఇండివిడ్యువల్స్. రెండో కేటగిరీ లీడర్ ఫర్ ఎ నేమ్. వీళ్ళు లీడర్‌గా ఎందుకంటే పేరు కోసం లీడర్‌షిప్‌ని తీసుకునేవాళ్ళు. లైక్ ఫ్యూ పొలిటీషియన్స్. ఈరోజు సోషల్ మీడియాలో చాలా మంది వస్తారు. కేవలం పేరు కోసమే వాళ్ళ లీడర్స్. ఆ పేరు ప్రొజెక్ట్ అయితే చాలు వాళ్ళకి. ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. ఓన్లీ పేరు ఫర్ ద నేమ్ సేక్ దే వాంట్ టు బికమ్ లీడర్స్. మూడోది మేనేజరియల్ లీడర్స్. మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. మేనేజర్ లీడర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్‌ని నడిపిస్తారు. ఆ టీమ్‌ని మేనేజ్ చేస్తారు. అందులోనే ఉంది. ఓకే. ఫస్ట్ ఏమో సెల్ఫ్ మేనేజ్‌మెంట్. మూడో కేటగిరీ ఏంటంటే టీమ్‌ని మేనేజ్ చేయడం. ఓకే. ఎలా అయితే మన వస్తువు కరెక్ట్‌గా ఉందా లేదా, మనం అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నామో, సేమ్ వీళ్ళు ఏం చేస్తారంటే మేనేజర్ లీడర్స్ టీమ్ కరెక్ట్‌గా ఉందా లేదా, టీమ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉందా లేదా ఇవి చూస్తారు. ఫోర్త్ వన్ ఈస్ ద ఆపర్చునిటీ లీడర్. ఆపర్చునిటీ లీడర్‌లు ఏం చేస్తారంటే యాక్చువల్‌గా వీళ్ళు గ్రో అవ్వడం కోసం వేరే వాళ్ళని బలి చేస్తారు. ఎక్కువ మార్కెటింగ్ కంపెనీస్‌లో నేను చూసాను ఇది బాగా ఆపర్చునిటీ లీడర్స్. ఎక్కువ నెట్వర్కింగ్‌లో ఎక్కువ చూసాను. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చూసా, డైరెక్ట్ మార్కెటింగ్‌లో చూసా, రియల్ ఎస్టేట్‌లో చూసా. ఎక్కువ మంది ఆపర్చునిటీ లీడర్స్‌ని చూసాను. రియల్ ఎస్టేట్‌లో పాజిటివ్ ఉంది. నెగెటివ్ లీడర్‌షిప్ కూడా ఉంది. ఎక్కువ నేను నెగెటివ్ లీడర్‌షిప్ చూసా రియల్ ఎస్టేట్‌లో. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు వేరే వాడికి ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే వాడి సైట్ అమ్మితే వీడికి డబ్బులొస్తాయి అంతే. దానికి సంబంధించి తప్ప వీడికి హెల్ప్ చేయడం. వేరే ఉద్దేశ్యం ఏమి ఉండదు వాడికి. కేవలం డబ్బుల కోసమే. ఆపర్చునిటీ అంతే. రియల్ ఎస్టేట్‌లో టీమ్స్ ఉంటాయి. టీమ్ గురించి మాట్లాడతారు. లీడర్‌షిప్ గురించి మాట్లాడతారు గానీ అక్కడ ఎక్కువ మాట్లాడేది ఆపర్చునిటీ లీడర్. వాడు డబ్బులు సంపాదిస్తే వీడికి డబ్బులొస్తాయి కాబట్టే వాడిని లీడర్‌గా చూపించి డెవలప్ చేయడం. ఆపర్చునిటీ లీడర్ అంటారు. అంటే ఒకటి ఆశించి
వీడిని డెవలప్ చేయడం. సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆపర్చునిటీ లీడర్ అంటారు ఇలా. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ ఎక్కువ కోచింగ్ లో ఉంటారు. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ ఎక్కువ కోచింగ్ ఇండస్ట్రీలో, ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉంటారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, మన ట్రైనింగ్ లో బాగా ఎక్కువ సార్లు ఈ పదం వింటాము. చేంజ్ అంటే ఇప్పుడు ఐస్ ముక్క తీసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ లో ఐస్ ముక్కను బయటికి తీసుకొస్తే వాటర్ అవుతుంది. ఎసార్ మళ్ళీ అదే వాటర్ ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ ఐస్ ముక్క అవుతుంది. దీన్ని చేంజ్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంటే ఏంటంటే, ఫ్రమ్ ఏ కుకూన్ టు బటర్ఫ్లై, గొంగళ పురుగు నుంచి సీతాకొక చిలుక తీసుకువెళ్ళడం. మళ్ళీ సీతాకొక చిలుక గొంగళ పురుగు అవ్వదు. మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్, ఒక స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్, ఇలా వ్యక్తుల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి గ్రో చేయడం ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ అంటారు. ఓకే, ఒకటి వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు నెక్స్ట్ లెవెల్కి, రెండోది వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ది లాస్ట్ వన్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ లీడర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఇది, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత క్లోజ్ చేస్తాను. నేను నాకు ఇష్టమైన లీడర్షిప్. ఓకే, ఈ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ లో ఎక్కువ జరిగేది ఏంటంటే, వీళ్ళు ఎక్కువ మంది లీడర్స్ ని తయారు చేస్తారు, ఎక్కువ మందికి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. మిగతా పైన కేటగిరీలు అందరూ కూడా ఏదో ఒక ఫ్యాక్టర్ అనేది అడ్డొస్తుంది. కానీ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ఏమవుతుందంటే, వీళ్ళు మాత్రమే లీడర్స్ ని తయారు చేస్తారు. వీళ్ళు ఫాలోవర్స్ నో లేకపోతే ఇంకొకరిని తయారు చేయరు. కేవలం ఈ లీడర్స్ ని తయారు చేస్తారు. లైక్ గంప నాగేశ్వరరావు గారు నన్ను తయారు చేశారు. అలాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద లీడర్స్ ని తయారు చేశారు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. వాళ్ళు ఇంకొక 100 మంది, 2000 మందిని డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ఇది. అంటే తద్వారా ఆ క్రియేట్ చేసిన లీడర్స్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ లీడర్స్ ని క్రియేట్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ లీడర్స్, టాప్ మోస్ట్ లీడర్స్. ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అందుకే టాప్ మోస్ట్ లీడర్షిప్. సో మీరు సెల్ఫ్ సస్టైన్ అంటే, నా వరకు నేను డెవలప్ అయ్యి గ్రో ఇండివిజువల్ లీడర్ అవుదాం. ఎక్కువ సివిల్స్, కలెక్టర్స్ వచ్చి సెల్ఫ్ సస్టైన్ లీడర్స్ లోకి వస్తారు. మంచి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది వీళ్ళకి. సో ఇండివిజువల్ లీడర్స్ వాళ్ళ ట్రాన్స్ఫర్లు వెళ్తూ ఉంటాయి, ఎక్కడంటే అక్కడ ఆ ఇండివిజువల్ లీడర్షిప్ తో ముందుకెళ్తూ ఉంటారు. సో లీడర్ ఫర్ ద నేమ్ సేక్ ఆల్రెడీ మనం చెప్పాం, ద మాక్సిమం పొలిటికల్ లీడర్స్. మేనేజర్ లీడర్స్ చెప్పాను. ఆ డిసిప్లిన్ అనేది ఇంకో టీమ్ కి డెవలప్ చేయడానికి వాడతారు. టీమ్ ని డెవలప్ చేస్తారు సపోర్ట్ చేసి, అంటే లీడర్స్. మళ్ళీ టీమ్ ని లీడర్స్ గా తయారు చేయరు. మళ్ళీ వీళ్ళు ఎగ్జిక్యూటివ్ లీడర్స్ ఏం చేస్తారంటే, లీడర్స్ ని తయారు చేస్తారు. వాళ్ళు టీమ్ మెంబర్స్ ని డెవలప్ చేస్తారు అంతే. టీమ్ మెంబర్స్ లీడర్స్ గా డెవలప్ చేయరు మేనేజర్ లో. ఆపర్చునిటీ లీడర్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, కేవలం ఆపర్చునిటీ వాళ్ళ సొంత దీనికోసం, ఏదో ఒక ప్రలోభం కోసం ఆ కింద ఉన్న వాడిని డెవలప్ చేస్తారు అంతే. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ దే విల్ ట్రాన్స్ఫార్మ్ ద పర్సన్స్. వ్యక్తులు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఎక్కువ కోచింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ లీడర్స్ ఆల్రెడీ చెప్పాను, వీళ్ళు మాత్రమే లీడర్స్ తయారు చేస్తారు. ఓకే, సో మీరు బ్యాలెన్స్ చేయాల్సింది. సో లైఫ్ అంటే బ్యాలెన్స్, ఫ్యామిలీ, ఫ్యూచర్ అండ్ కెరీర్. Understand this point. These are the most important points that you should maintain in your life. Thank you so much for this opportunity. Thank you so much, the entire team, for giving me this wonderful opportunity. Over to the host. Yeah, thank you very much, sir. Sir, with your permission, కొన్ని డౌట్స్ తీసుకున్నాం సార్. పార్టిసిపెంట్స్ దగ్గర డౌట్స్ తీసుకున్నాం సార్. ఉన్నారా ఎవరైనా? సార్ వినబడుతుంది సార్. సార్ విత్ యువర్ పర్మిషన్ పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి డౌట్స్ తీసుకుందాం సార్. ఒక 2 క్వశ్చన్స్ తీసుకుందాము. ఓకే, రిమైనింగ్ ఆల్రెడీ నేను కాంటాక్ట్ నెంబర్ షేర్ చేశాను కదా, నాకు ఒక్కసారి పింక్ చేయండి. ఓకే సార్, ప్లీజ్ బి ఇన్ టచ్. విజయలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే, ఎందుకంటే 9:30కి మళ్ళీ ఎన్జీసీ మీటింగ్ ఉంది, అందుకోసం. ఓకే సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్.
హ్యాపీ అంటే ఇది డౌట్ కాదు సార్. మీరు చెప్పిన దాంట్లో నాకు అసలు ఏ డౌట్ లేదు. చక్కగా చెప్పారు. చాలా బాగుంది. కానీ నాకు యాంగ్జైటీ ఎప్పటి నుంచి అంటే ఇందులో జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు ఆల్ ఆఫ్ సడన్ జాయిన్ అయ్యా కంటిన్యూ అవుతున్నా. నాకు అసలు ఈ గంప నాగేశ్వరరావు గారు ఇంత ఎస్టాబ్లిష్ ఎలా చేయగలరు? మీరందరూ ఎలా తయారయ్యారు? అసలు ఎందుకు టూకీగా అసలు ఇంత ఎస్టాబ్లిష్ ఎలా చేయగలిగారు అనేది తెలుసుకోవాలని ఉంది సార్. మీ నోటి గుంటా. మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పిన క్లాస్ లో ఎవరికి డౌట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మా అందరికి ఈ రోజు క్లాస్ లో ఏదైతే చెప్పానో ఆయన అదే చేశారు, నేను అదే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ ఆయన ఎప్పుడు కూడా సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఆయనకి బాగా ప్లస్ అన్నమాట, పాజిటివ్ ఆయన దాంట్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే ఆయన రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్ మాట్లాడతారో, ఒక మంత్ లో ఎంత జర్నీ చేస్తారో నాకు తెలుసు. అంటే ఎంత సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉంటే అంత ప్లానింగ్ ఉంటుంది. నేను బాగా ఆయన మళ్ళీ పర్సనాలిటీ చాలా మంచి పర్సనాలిటీ. ఆయన ఇందాక చూపించినట్టే మంచి పాజిటివ్ ఆరా ఆయనకి. ఈరోజు సెషన్ లో ఆయన చెప్పిన పాయింట్లు ఆయన గురించి కూడా మీరు బాగా కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా పాయింట్స్ నేను చెప్పింది. తర్వాత ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అయింది. ఎంతమంది లీడర్స్ తయారు చేశారు ఆయన. పర్సనాలిటీ ఉంది, ఆరా ఉంది, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉంది, అండ్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ ఎట్లా గ్రో చేయాలి ఇన్నోవేటివ్ గా అదే ఆలోచనతో ఉంటుంది. ఏదో ఒక విధంగా గ్రో చేస్తూ ఉంటారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే అన్న నేను ఈ 8 years ఏవైతే చూసానో అవి మాత్రమే మాట్లాడుతున్నా ఈ రోజు అన్న సెషన్ లో ముందే చెప్పాను. చాలా గ్రేట్ సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళామంటే థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్. ఎస్ నెక్స్ట్ సతీష్ గారు హ్యాండ్ రైస్ చేశారండి. సతీష్ టీ గారు మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు లీడర్షిప్ అనేది ఆటోక్రాటిక్ గా ఉండాలా లేకపోతే డెమోక్రాటిక్ గా ఉండాలి అనేది ఒక డౌట్ సార్. ఇందులో 2 రకాలు చెప్పాను సార్. లీడర్స్ లో డెమోక్రటిక్ లీడర్స్ ఉన్నారు, సెల్ఫ్ సస్టైన్ లీడర్స్ కూడా ఉన్నారు. చూసాం ఇందాక. సో దాన్ని బట్టే మీ ఆరా అనేది ఎవాపరేట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏంటంటే కొంతవరకు ఉంటుంది మన ఆరా, అంతవరకే మనం గురి అవ్వగలం. డెమోక్రటిక్ గా ఉంటుందంటే వైడ్ రేంజ్ లో ఉంటుంది మన లీడర్షిప్. ఓకే సార్. అది ఇండివిజువల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇండివిజువల్. మీరు ఇండివిజువల్ గా సెల్ఫ్ సస్టైన్ అవుదాం అనుకుంటే మీరు అట్లానే ఉండొచ్చు. యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ ఇండివిజువల్స్. ఇప్పుడు సివిల్స్ ఆఫీసర్ అందుకని సెల్ఫ్ సస్టైన్ లీడర్స్ అనేది ఎక్కువ కలెక్టర్స్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్ని రూల్స్ కొన్ని రిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దాని వరకు మాత్రం వీళ్ళు చేసుకుంటారు అంతే. అవుట్ ఆఫ్ రార్ వీళ్ళు. ఆ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ సెషన్ సార్. సార్ ఇంకేమన్నా చెప్తారు సార్? రాజేష్ గారు హ్యాండ్ రైస్ చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. రాజేష్ గారు కొంచెం తొందరగా ప్లీజ్. రాజేష్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ సోని గారు గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ నాకు ఒక 2 questions ఉన్నాయి సార్. నాకు ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పారు డోంట్ ట్రై టు ప్రూవ్ యాజ్ ఎ గుడ్ పర్సన్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి. అవును. కాకపోతే ఏంటంటే కొన్ని టెంపరీ సిచ్యువేషన్స్ లోనే మనం ప్రూవ్ చేసుకోకపోతే వీ హ్యావ్ టు డ్రాగ్ డౌన్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ అన్సెక్యూర్ సిచ్యువేషన్. అంటే మేబీ లాంగ్ టెంపరరీ సిచ్యువేషన్ చెప్తారా? ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ లోని ఒక గ్రూప్ పాలిటిక్స్ ప్లే చేసినప్పుడు కానీ లేకపోతే ఏంటంటే మనం ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఒక హైరార్కీలో మాట్లాడేటప్పుడు కానీ ఏంటంటే మనం అందరూ కరప్టెడ్ అని ఒక అజంప్షన్ లోకి వచ్చేస్తాము. అంటే ఏంటంటే ఓకే కలెక్టర్స్ అందరూ ఇలా ఉన్నారు లేకపోతే ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఒక అజంప్షన్ లోకి వచ్చేస్తాము. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు టెంపరీ బేసిస్ లో ప్రూవ్ చేసుకోకపోతే అట్లీస్ట్ మన మాట అయినా వినరు కదా అని అజంప్షన్ ఎలా వస్తుంది? ఇందాక అదే అన్నాను బిగినింగ్ లో ఒక పాయింట్ చెప్పాను. ఒకరిని జడ్జ్ చేసే ముందు వేరే వాళ్ళు కూడా చెప్తున్నప్పుడు దాన్ని చూసి మనం జడ్జ్ చేసుకోకూడదు అని. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్ నాకు ఇంటర్లింక్డ్. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మనం జడ్జ్ చేసేటప్పుడు మన ఓన్ ఒపీనియన్ తో తీసుకోవాలని అంటున్నారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే మన ఓన్ ఒపీనియన్ మన ఎక్స్పీరియన్స్ మనకి లాంగ్ టర్మ్ లో క్రియేట్ అవుతుంది, అంతేగాని షార్ట్ టర్మ్ లో క్రియేట్ అవ్వదు. ఈవెన్ ఇప్పుడు మన జ్యుడిషియల్ ప్రాసెస్ లో కూడా యాజ్ పర్ కొలిజియం సిస్టమ్ లోని ఒక అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కానీ ఏమైనా ఉందనుకోండి, ఒక 7 ఉన్నారు అనుకోండి, మెయిన్ చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఒక 5 ఒపీనియన్స్ బేస్ చేసుకుని చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వదు ఎవరికైనా. సో అక్కడ షార్ట్ టర్మ్ లో అయితే ఖచ్చితంగా మనం అదర్ ఒపీనియన్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు అందుకోసమనే ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఒక మాట చెప్పాను నేను. ఇప్పుడు ఈవెన్ ఆ జడ్జిలు కూడా ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది వాళ్ళు ప్లే చేస్తారు. ఒక మాట చెప్పిన వెంటనే వాళ్ళుగా జడ్జ్మెంట్ ఇస్తే అది ఫెయిల్యూర్. ఎస్ ఆర్ నో?
వీళ్ళు అవును ఏం సార్. చేయాలి, వీళ్ళు ఓన్ పర్స్పెక్టివ్ తో వాళ్ళు రీసెర్చ్ చేసి అప్పుడు వీళ్ళు జడ్జ్ చేస్తారు. ఎస్ఆర్ నో? వాళ్ళు చెప్పినా, వాళ్ళు ఎస్ సార్. ఆధారాలు పెట్టినా సరే వీళ్ళ ఓన్ పెర్సెప్షన్ లో దాన్ని చూసి అప్పుడు మాత్రం జడ్జ్ చేస్తారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వీళ్ళు జడ్జ్ చేయరు. మళ్ళీ చూసుకోండి, అంతే కదా? ఓకే. ఈవెన్ ఇప్పుడు మన రీజనల్ పాలిటిక్స్ అయినా సార్, సౌత్ ఇండియన్ పాలిటిక్స్ అయినా సరే కంప్లీట్ గా యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ మీదే డిపెండ్స్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఏది చెప్తే అదే కరెక్ట్. అది నక్కన అవును. కుక్కన కుక్కే, ఇంకా అంతే. మెజారిటీ ప్రిన్సిపల్ ఇంకా డామినేట్ చేసేస్తుంది అక్కడ. But సో how అక్కడ you ఇక్కడ how you అదర్ are ఒపీనియన్స్ taking, అనేది how చాలా you రోల్ are ప్లే taking is also చేస్తుంది. very important. How you are taking is also important. సార్ ఇప్పుడు నేను ఒకటే అంటాను, ఇప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి పెట్టారు, 100 మంది వచ్చి దాన్ని నక్క అన్నారు. బట్ మీరేం చేస్తారు? దాన్ని నక్క అనే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది సార్ కొన్ని సొసైటీలో. ఇప్పుడు ప్రెసెంట్ అలానే ఉంది బట్ కదా సార్. అందుకే ఇప్పుడు అదే జ్యుడిషియల్ అంటున్నాను ప్రాసెస్ నేను. కూడా అదే అంటున్నాను నేను. ఫస్ట్ బిగినింగ్ లో ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే నీ సెషన్ వినగలరు, లేకపోతే వెళ్ళారని చెప్పి అందుకోసమనే. సో మనం ఎస్ కుక్క సార్. అన్నప్పుడు దాని ప్రకారంగానే మనం వెళ్ళాలి. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ విల్ డన్. ఓకే, కొన్ని మీరు అన్నట్టు కొన్ని డైనమిక్ కేసెస్ ఉన్నాయి. ఆ డైనమిక్ కేసెస్ దగ్గర డైనమిక్ లానే మనం వెళ్ళిపోతుంది. బట్ అదే ఎక్సెప్షనల్. వి షుడ్ స్టిక్ టు ద కోర్ వాల్యూ, అవర్ కోర్ వాల్యూస్. అది మనకి లాంగ్ రన్ లో మనకు వర్క్ అవుతుంది. లాంగ్ రన్ లో మనకు వర్క్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో మేబీ ఆ టైం అట్లా గడిచిపోతుంది. కానీ ఇది ఎలా ఉంటుందంటే, సరే చిన్న అబద్ధమే కదా అని చెప్పి వైఫ్ ముందు ఆడేసాం అనుకోండి, అది లోపల గిల్టినెస్ అనేది ఉండిపోతుంది లాంగ్ రన్ లో. అదే ఒక్కసారికి చెప్పేసాం అనుకోండి, కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు మనం. ఓకే, ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, సమ్అప్ చేస్తారా? ఇంకా ఉన్నాయి అంటే వెళ్ళాలి నేను. అదే ఇంకా ఉన్నాయి. ఓకే, సమయ భావం వల్ల ఇక్కడికి ఇది క్లోజ్ చేస్తున్నానండి. సమయం బాబు ఏం లేదు, 8 to 9 మాత్రమే చెప్పాలి. 10 minutes ఎక్స్ట్రా చెప్పాలి. 9:30 10 వరకు క్లాస్ చెప్తున్నారు వీళ్ళు. ఎవరైనా చెప్తే మీరు ఐసీ కంప్లీట్ ఇవ్వండి. అదేం లేదు సార్. 9:30 10 వరకు కానీ ఎవరైనా క్లాసులు పీకుతున్నారు అంటే మాత్రం ఐసీ స్ట్రిక్ట్ గా రూల్ పెట్టింది. అట్లా క్లాసులు పీకడానికి లేదు. చిన్న టైంలో మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారో అది కన్వే చేయాలి. ఓకే టు ద సార్. పాయింట్. ఓకే సార్. బోర్ కొట్టేస్తుంది సాగదీస్తే. చెప్పండి వచ్చిన స్పీకర్లకి. ఓకే సార్. సార్ ఆర్వీఆర్ సార్. Thank you so much, Andy. Thank you so much, dear National President Ji. Thank you for your wonderful leadership experience ni మీదైన స్టైల్లో చాలా మంచిగా ఎంతో మంది గ్రేట్ లీడర్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన మీరు ఈరోజు మా 195 బ్యాచ్ కి అలాగే 192 బ్యాచ్ కి అద్భుతంగా ట్రైనింగ్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది మంచిగా ఒక వీడియో రూపంలో మంచిగా ఫీడ్బ్యాక్ చేసి ఇవ్వండి. ఎందుకంటే నేర్చుకోవడం ఒక పాయింట్ అయితే దాన్ని మరలా మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు నేర్చుకున్న దాంట్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఏంటనేది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వీడియోలో కంపల్సరీ దాన్ని మెన్షన్ చేయండి. టేక్ హోమ్ పాయింట్ ఏంటనేది, వావ్ ఫ్యాక్టర్ ఏంటనేది మెన్షన్ చేసి అద్భుతంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్వీఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ రమేష్ గారు. ఎక్సలెంట్ లీడర్స్ 2 రీజియన్ నుంచి కూడా మంచి సపోర్టివ్ సిస్టమ్ వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆపర్చునిటీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. కెన్ ఐ లీవ్? yes sir, please. థ్యాంక్ యూ అనితా దేవి గారు అండ్ యాదగిరి గారు, కేఆర్కే రాజు గారు. మామూలు హార్డ్ వర్క్ కాదండి, ఆమె చేస్తుంది. రోజు వర్క్ చేస్తూనే ఉంది. మిగతావన్నీ పక్కన పెట్టేశారేమో. yes sir, really dedication. Thank you so much team. Thank you so much. Thank you sir. Thank you. Yeah, dear all. రాజు గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఎవరండి? రాజు గారు ప్లీజ్. లేదు సార్, మా గురువు గారికి మేము కృతజ్ఞతలు చెప్పడం కోసమే హ్యాండ్ రైజ్ చేస్తాం. సోను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఈ హార్డ్ వర్క్ చేయడానికి కానీ, బ్యాచ్ పెట్టడానికి కానీ, విజయనగరంలో ఈ డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మేము ఈరోజు బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా అన్ని విషయాలకి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ శృతి రెడ్డి గారు చాలాసేపు హ్యాండ్ రైజ్ చేసి ఉంచారండి. రెడ్డి గారు, శృతి రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి శృతి గారు.
థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, సోను సార్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ప్రెసిడెంట్స్. అండ్ ఈరోజు చాలా చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్ లీడర్షిప్ గురించి. సో మనకి కామన్ పాయింట్గా ఒకటి గుర్తు చేశారు, ఏంటంటే డైలీ మనం ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. కానీ స్టెప్ నేను కొత్తగా ఏదైతే యాప్ డెవలప్ చేశారో ఇంపాక్ట్ ఆర్గనైజేషన్లో, అది వచ్చినప్పటి నుంచి మన కమిట్మెంట్ మనకు తెలియకుండానే మనం ముందుకెళ్తున్నాము. సో అందరూ చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలా చక్కటి యాప్ అది. సో అండ్ ఆల్ ద పాయింట్స్ సార్ చక్కగా కవర్ చేశారు. అండ్ వెరీ నైస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. యా డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకు అయిన సెషన్స్లో రోజు రోజుకి మనం నేర్చుకునే ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ నైపుణ్యాలని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజు వరకు మీరు ఏవైతే అసైన్మెంట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయో, ఎందుకంటే మనం ఒక లీడర్గా గ్రో అవ్వాలంటే ముందు మనం నేర్చుకునే దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి. ఈరోజు చూడండి, మనకి ఎంతో మంది అతిరథ మహారాజులు అందరూ ఈరోజు జాయిన్ అయ్యారు క్లాస్లో. ఎంత అద్భుతమైన ట్రైనింగ్ అండి. అంటే 190 to 195 బ్యాచ్లో రిజిస్టర్ అయిన పార్టిసిపెంట్సే కాకుండా 190 to 195 బ్యాచ్లో మెంటర్సే కాకుండా ఈ పర్టికులర్ బ్యాచెస్కి ఇన్ఛార్జెసే కాకుండా ఎంతోమంది ఐసీఐ క్లబ్ ప్రెసిడెంట్స్ జాయిన్ అయ్యారు, రీజనల్ డైరెక్టర్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అయ్యారు. ఎందువల్లనండి? బికాస్ దే వాంట్ టు లర్న్ మోర్. మనకి నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఆ 4వ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు అందరూ. నేర్చుకోవడానికి అందరూ జాయిన్ అయ్యారు, అవునా కాదండి? అంటే వాళ్ళు ఎన్నో ట్రైనింగ్లు ఇచ్చి ట్రైనింగ్లు చేసి ఎంతో నేర్చుకొని ఇంకా స్టిల్ నేర్చుకోవడానికి వస్తున్నారంటే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లర్నింగ్ అండి. ఎప్పుడైతే లర్నింగ్ ఉంటుందో అప్పుడే మీరు గ్రేట్ లీడర్గా డెవలప్ అవుతారు. కాబట్టి మీకు అందరికీ తెలియందేమీ కాదు, మీరు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు హోస్ట్. అలాగే ఈరోజు అసైన్మెంట్ కూడా మీ గ్రూప్లో పోస్ట్ చేయబడుతుంది, కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మన నేషనల్ ప్రెసిడెంట్ గారికి గురుదక్షిణ ఫీడ్బ్యాక్ రూపంలో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ సందర్భంగా మీరు రిగార్డింగ్ అసైన్మెంట్స్, రిగార్డింగ్ ఫీడ్బ్యాక్, రిగార్డింగ్ ఎనీథింగ్, రిగార్డింగ్ ట్రైనింగ్, యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ us. Next 5 minutes, because we are also having another important meeting. ఎవరైనా మాట్లాడుతుంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేయండి. అంటే అసైన్మెంట్ గురించి డౌట్ ఉన్నా, సెషన్ గురించి డౌట్ ఉన్నా, ఎనీ డౌట్ యూ హ్యావ్. ఐ థింక్ లేదు అనుకుంటాను సార్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. శంకర్రావు గారు మాట్లాడండి సార్. యా శంకర్రావు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ అయ్యో సార్, చిన్న ఇది వచ్చింది సార్. చెప్పండి సార్. బ్యాక్ సిఎన్రీ మార్చుకోవాలంటే ఏం చేయాలి సార్? ఓ వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ అండి. మీరు మొబైల్లో కనెక్ట్ అయ్యారా ల్యాప్టాప్లోనా సార్? మొబైలే సార్. మొబైల్, ఓకే గుడ్. మీ మొబైల్కి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి సార్. అక్కడ సార్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మోర్ జూమ్లోనే షేరు రికార్డు ఆల్ కంపెనీ